హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగ్ లేవగానే బోనాల రోజు పెట్టుకున్న తోరణాన్ని నేను ఈరోజు చేస్తున్నానండి. చాలామంది ఏంటంటే గుమ్మానికి తోరణం కడతారు కానీ తీయడం మర్చిపోతారు. సో శుక్రవారం మంగళవారం తప్పించి మిగతా రోజుల్లో ఏంటంటే తోరణం ఎండక ముందే తీసేసుకోవాలి. అలా తీసుకుంటే మంచిది. తోరణం అనేది ఎండకూడదనమాట. సో బోనాలు అయిన తర్వాత రోజు ఏంటంటే ఆకు పచ్చగా ఉందని చెప్పి నేను తీయలేదు. సో తర్వాత రోజు ఏంటంటే మంగళవారం తీయలేదనమాట. నెక్స్ట్ డే అయితే నేను తీసేసుకుంటున్నాను అనమాట. అంటే ఇది గురువారం రోజు వ్లాగ్ అనమాట. సో గురువారం రోజు అయితే గుమ్మం దగ్గర ఆకులు, ఏపమండలు, గుమ్మానికి పెట్టుకున్న బంతిపూల మాల అంతా శుభ్రంగా అయితే తీసేస్తున్నానండి. ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే మనం పూజ చేసుకున్న తర్వాత రోజు బుధవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ, ఆదివారం అయితే నెక్స్ట్ డే తీసేసుకోవాలంట అండి. గుమ్మానికి అలా పెట్టి వదిలేయకూడదంట. కొంతమందికి తెలుసు, ఇది కొంతమందికి తెలియదు అనమాట. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను. సో ఈరోజైతే ముందుగా బాబాకి పూజ అయితే చేసుకున్నానండి. దీపము ధూపం అయితే పెట్టుకున్నాను. సో నేను ఈరోజు మీతో ఒక చిన్నది షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నన్ను మా అత్తమ్మ అడిగారనమాట. మా అత్తమ్మతో పాటు ఇంటి దగ్గర ఎవడో అడిగారనమాట, మీ కోడలు పూజ గది పక్కన చుమ్ము పెడుతుంది కదా, దాంట్లో ఏమేస్తుందని అడిగారంట. సో నేను వాళ్ళ కోసం చెప్తున్నా. ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే చూడండి. సో దీంట్లో ఇంకే నేను ఏదైనా మిస్ చేస్తే కామెంట్ చేయండి. సో నేనైతే ఒక రాగి చొమ్ము శుభ్రంగా కడిగి దాని నిండా నీళ్ళు అయితే తీసుకొచ్చుకున్నానండి. తర్వాత రాగి చొమ్ముకి ఏంటంటే గంధం రాసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాను నేను. సో ఇది చాలామంది చేస్తారండి, కంపల్సరీ చాలామంది చేస్తారు, ఎవరు రేరుగా చేయరు. చేసుకుంటే మంచిది. ఇంట్లో ఉన్న నెగిటివిటీ అనేది పోతుందన్నమాట. సో ప్రశాంతంగా ఉంటుంది. సో చొమ్ముకి ఏంటంటే ముందు కింద అయితే బొట్టు పెట్టుకున్నానండి. తర్వాత పైన చుట్టూ కూడా గంధం పెట్టి గంధం మీద అయితే కుంకుమ పెట్టుకుంటున్నానండి. సో నీళ్ళల్లో ఏంటంటే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గంధం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం గంధం, తర్వాత కొంచెం కుంకుమ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర సుగంధ ద్రవ్యాల పౌడర్ అనేది పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుందండి. సో అది కూడా చిటికెడు వేయొచ్చు. ఇంకా పచ్చ కర్పూరం కొంచెం ఇలా పట్టుకొని ఇలా స్మాష్ చేసేస్తే నలిగిపోతుంది అనమాట. సో నేను చూపిస్తాను చూడండి. అదిగోండి, ఇలా చేస్తా అంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది. ఇంకా మీ దగ్గర జావాది పొడి ఆల్రెడీ చాలామందికి తెలుసు. సో అది కూడా ఉంటాయండి. నా దగ్గర ప్రజెంట్ అయితే అయిపోయింది, నా దగ్గర ఎప్పుడు ఉంటుంది జావాది పొడి అనేది. నేను అప్పుడప్పుడు కుంకుమలో కానీ గంధంలో కానీ కలిపి పటాలకైతే పెడతానండి. మంచి వాసన వస్తుందన్నమాట. మనకి దేవాలయాల్లో వస్తుంది కదా, గుడికి వెళ్ళంగానే ఒక మంచి వాసన, ప్లీజెంట్ వాతావరణం లాగా అనిపిస్తుంది కదా గుడిలో, అలా ఉంటుందన్నమాట. సో నా దగ్గర అత్తర్ అయితే ఉందండి, అవి కూడా కొన్ని డ్రాప్స్ అయితే వేసుకొని కలతిప్పుకుంటున్నానండి. ఇక్కడ నీళ్ళల్లో ఏంటంటే పసుపు, కుంకుమ, గంధము, మీ దగ్గర జావాది పొడి కానీ సుగంధ ద్రవ్యాల పొడి కానీ ఉంటే వేసుకోండి. పచ్చ కర్పూరం, ఇంకా దాంట్లో ఏంటంటే అత్తర్ అనేది వేసుకున్నాను. చాలామంది దీంట్లో కాయిన్ కూడా వేసి పెట్టుకుంటారండి. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే నేను మీకు చూపిస్తున్నా. కొన్ని చామంతి పూలు అయితే వేసుకొని మధ్యలో పువ్వు అయితే పెట్టుకున్నాను. నేనేంటంటే రెగ్యులర్గా చేయనండి, 2 డేస్కి ఒకసారి లేకపోతే 3 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటానన్నమాట. శుక్రవారం మంగళవారాలు కాకుండా విడి రోజుల్లో మారుస్తూ ఉంటా. లేకపోతే శుక్రవారం రోజు పెట్టడం, లేదంటే మంగళవారం రోజు పెట్టడం, అలా ఆల్టర్నేట్గా చేసుకుంటానన్నమాట. సో పూజా మందిరం పక్కన ఈశాన్య మూల ఆల్రెడీ నేను అక్కడ ముగ్గు వేసుకున్నానండి పెయింట్తో. ఎందుకంటే టైల్ కాబట్టి గాలికి ఎగిరిపోతుందని. సో అక్కడ ఏంటంటే కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకొని మనం
తీసుకున్న చొమ్ము అనేది నేను అక్కడ రాగి చొమ్ము అయితే అక్కడ పెట్టేసుకొని దండం పెట్టుకున్నానండి. సో ఇది ఇక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఇంట్లో ఎక్కడన్నా చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న గొడవలు అవటం, ఇసుగ్గా ఉండటం, ఇలాంటివి కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో దాంతోపాటు ఇంకొక చిన్నదైతే చేసుకుంటున్నానండి. ఇది ఈ మధ్య నేను ఒక 2 టైమ్స్ అయితే చేశానన్నమాట. సో నాకు బాగుంది అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 2 కుందులు అయితే తీసుకున్నానండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా లవంగాలు అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇది చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టే అనమాట. 2 వారాలకు ఒకసారి ఈ చిన్న రెమెడీ చేసుకుంటుంటే కొంచెం బాగుంటుంది. సో ఫైనాన్షియల్గా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నమాట. సో నేను చేసిన విధానం మీకు చెప్తున్నాను అనమాట. సో ఒక్కొక్క 2 కుందులు అయితే తీసుకొని వాటికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని ఒక కుంది మీద ఇంకో కుంది పెట్టుకొని దాని నిండా ఉప్పు నింపుకొని లవంగాలు 7 లవంగాలు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారుగా, పైన తల పైకుండి తొడియం కిందకు ఉండేలాగా 7 లవంగాలు అయితే చుట్టూ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఇంటిలో ఏదో ఒక మూలనైతే పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టాలి అక్కడే పెట్టాలని రూల్ అయితే లేదు. పిల్లలు కదిలించిన చోట, మనం ఎప్పుడు ముట్టని చోట అయితే పెట్టుకుంటే మరీ మంచిదన్నమాట. 2 వారాలకు ఒకసారి ఇది చేసుకుంటూ ఉండండి. నాకు మంచి బెనిఫిట్ జరిగింది. 2 టైమ్స్ చేస్తున్నాను. సో మీకు కూడా జరుగుతుందేమో, ట్రై చేయండి. సో నేనైతే ఇది ఎక్కడ పెట్టినా మా పిల్లలైతే కదిలిస్తూ ఉంటారనమాట. సో పూజ గది పక్కనే రాగి చెంబు పక్కనే ఈశాన్య మూల అయితే నేను పెట్టుకుంటాను. సో నేనైతే మీకు చూపిస్తాను, చూద్దురు కానీ. సో ఈలోగా ఏంటంటే అది అక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనం ఇంకా పసుపు డబ్బా, గంధము, కుంకుమ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చక్కగా పక్కకైతే సర్దేసుకుంటున్నానండి. సో ఏంటంటే ధూపం వేసుకోవాలన్నమాట. ఇది పెట్టుకున్న రోజు నేనైతే ధూపం వేసుకుంటాను. అందులోనూ గురువారం కదా, గురువారం, శుక్రవారం, శనివారం, వీలైనంత వరకు మంగళవారం ధూపం వేస్తానండి. సో ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు కాబట్టి కనీసం శుక్రవారం, గురువారం, శనివారం ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఎక్కడ పెట్టాననేది మీకు చూపిస్తాను. చూడండి, చెంబు పక్కన పెట్టి ఇక్కడికైతే పిల్లలు రారు, ముట్టుకోరు అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను దేవుడికి ధూపం అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ధూప్ స్టిక్స్ వచ్చేసినాయి కదండి, ఇవైతే మంచుకుంటున్నాయి. ఈ ధూప్ స్టిక్స్ వెలిగించుకొని దాని మధ్యలో మనం సాంబ్రాణి పొడేసుకున్న మంచిగా అయితే సాంబ్రాణి పొగ అయితే వస్తుంది. అటు ఈశాన్య మూల కూడా కొంచెం చూపించుకొని, గుమ్మానికి చూపించుకొని, తులసమ్మకు కూడా ధూపం చూపిస్తానండి ఇక్కడ. సో ఇక్కడైతే గుమ్మానికి అయితే చూపించుకుంటున్నాను. కింద గుమ్మం కూడా మనకు అమ్మవారితో సమానం కదా, గుమ్మానికి కూడా ధూపము, కింద పైన దర్వాజా ఉంటుంది కదా, పైన కూడా చూపించుకొని ఇల్లంతా కూడా ధూపం వేస్తానండి. ఇలా ధూపం వేసుకోవడం వల్ల ఇల్లు కూడా చాలా ప్లీజెంట్గా, ప్రశాంతంగా అయితే ఉంటుందండి. కొంచెం ఓపిక తెచ్చుకొని వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే బాగుంటుందన్నమాట. సో నేను ఈ మధ్యకాలంలో అయితే కొంచెం హెల్త్ బాగోక తగ్గినాయి, కానీ మ్యాక్సిమం నేనైతే మాత్రం ప్రతి శుక్రవారం, మంగళవారం ధూపం అయితే కంపల్సరీ వేస్తానండి. మంచిగా ఉంటుంది. ఎటువంటి ఒక్కొక్కళ్ళ కళ్ళు ఒక్కోలా ఉంటాయి. దిష్టి అంటారు, నరదిష్టి అంటారు, నరఘోష అంటారు. ఇవన్నీ పట్టుకొని మనం చెప్పుకోలేం కదా. మనమైతే దేవుడి మీద భారం వేసి అంతా నువ్వే దిక్కయ్యా అని చెప్పి ఆ భగవంతుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఆ దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మన కడుపులో ఉన్న బాధ అంతా పోయి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి, మీకు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకొని హారతి అయితే ఇస్తున్నానండి. సో హారతి ఇచ్చేసుకొని నేను కూడా హారతి తీసుకుంటానన్నమాట. సో ఈరోజైతే ఈ పూజా వ్లాగ్ వరకే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో నేను మీకు చెప్పిన ఈ 2 రెమెడీలు మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ట్రై చేయండి, మీకు యూజ్ ఉంటుంది. సో నాకైతే పర్వాలేదు అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ట్రై చేయండి, కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఆ దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకోండి.
సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్గా ఉంటుందన్నమాట. సో లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది దగ్గరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసినందుకు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.